నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను మార్చడానికి ఆలోచిస్తూ ఉన్నారు నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది సో అలా దానికి సంబంధించి నెల్లూరు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే ఎంపీలు కావచ్చు వాళ్ళు కూడా అసలు మేము ఈ ఏరియా నుంచి అసలు పోటీయే చేయము అని వాళ్ళే తిరిగి చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక 6 మందిని కూడా ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి మార్చేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది మరి ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేలని ఎంపీలని మారుస్తూ వస్తూ ఉన్నారు ఈవెన్ కొంత పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా ఆయన మారుస్తూ మార్చే ఆలోచనలో ఉన్నారు కొంతమందిని ఆల్రెడీ 11 మందిని అయితే మార్చేశారు కదా ఇంకొక 6 మందిని కూడా మార్చేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది సో అందులో నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు సో అలాగే ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి డైరెక్ట్గా సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత రావడం సో ఇవన్నీ చూసుకుని ఆయన టికెట్లు వీళ్ళకి ఇవ్వము అనే దానికి ఒక ఎత్తు అయితే డైరెక్ట్గా వీళ్ళే అసలు మేము వైసీపీ నుంచి పోటీ చేయము పోటీ చేయడానికి కూడా సుముఖంగా లేమని వీళ్ళే చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏపీలో అంటే నెల్లూరు విషయం వస్తే ఫస్ట్ ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చారు అంతకుముందు అంటే డే 1 నుంచి కూడా 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన 6 నెలలకే మన RRR గారు ఎంపీగా ఉన్న ఆయన బయటకు వచ్చారు తర్వాత నెల్లూరు నుంచి ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చారు ఆ తర్వాత రకరకాల వార్తలు వినిపించాయి రీసెంట్గా ఒక 3-4 నెలల నుంచి మీరు చూసినట్టుగైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎందుకో సుముఖత వ్యక్తం చేయట్లేదు కానీ అలాగని ఫేవర్గా ఉన్నట్టు కూడా లేదు ఇండైరెక్ట్గా మనకు ఆయన మీద ఉంది కానీ ఆయనకి మన మీద లేదు అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడము దాని తర్వాత వారం కిందట మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా చేయడం తర్వాత గాజువాక ఎమ్మెల్యే రాజీనామా చేయడం వీళ్ళు చేయడంతో పాటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే పరిస్థితులు వచ్చాయి అవును గాజువాక ఎమ్మెల్యే కొడుకు దేవన్ రెడ్డి అదే చేశారు సో ఇప్పుడు ఏంటంటే నెల్లూరు జిల్లా ఏదైతే వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉంది అని అనుకుంటున్నారో ఆ ప్రాతినిధ్యం వహించే నెల్లూరు జిల్లాలో కూడా 6 ఎమ్మెల్యేలకి ఈసారి సీట్ ఇవ్వకూడదు అంటే బికాజ్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్ గారు సర్వే చేయించుకోవడం ప్రకారం డిపాజిట్లు కూడా రావు అనే ఉద్దేశంతో ఇవ్వట్లేదా లేదా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని ఇలా కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వేరే వాళ్ళకు ఒకసారి అవకాశం ఇద్దాము ఎవరైతే భారీగా ఖర్చు పెట్టుకోగలుగుతారో వాళ్ళకి ఇద్దాము అనే ఉద్దేశంలో ఉన్నారో తెలియదు కానీ ఇట్లాంటి ప్రయోగం జరుగుతుంది అది కూడా ఎలాగంటే వై నాట్ 175 అనే నినాదం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఓకే అప్పుడు నుంచి ఏమైందంటే ఒక్కొక్కళ్ళు కూడా ఆ రోజు స్టేట్మెంట్లో కూడా ఒక 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అవకాశం ఇవ్వకూడదు అన్నట్టుగా కూడా ఒక నానుడు దానికి ఎవరికి వాళ్ళు భయపడుతూనే ఉన్నారు సరే మనకి ఈసారి రాకపోవచ్చా మనకి ఇవ్వకపోవచ్చా అని రీసెంట్గా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈవెన్ నగరి నుంచి రోజా గారికి కూడా సీట్ ఇవ్వకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తుంది మొన్న అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి ఆయన కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చారు నాకు ఈసారి సీట్ అది కేటాయించకపోయినా పర్వాలేదు బట్ ఆయన మాటే నాకు శిరోధార్యం ఆయన ఎవరికి సపోర్ట్ చేయమంటే ఎటు సపోర్ట్ చేయమంటే అటు సపోర్ట్ చేస్తాను అల్టిమేట్గా మాకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇదిలా ఉంటే ఒక సంవత్సరం కిందట పేరు నాని గారు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారితో సభని షేర్ చేసుకోవడం బహుశా ఇదే చివరిసారేమో తర్వాత నేను ఉండకపోవచ్చు అంటే దాన్ని మళ్ళీ ఎలా వ్యాఖ్యానించారంటే మా అబ్బాయిని రాజకీయాలకు తీసుకొస్తున్నాను నేను రావట్లేదు అన్నట్టుగా కూడా వ్యాఖ్యానించారు సో ఇవి ఇలాగ వరుసపెట్టి జరుగుతుంటే ఇవన్నీ వెరసి నెల్లూరు సంబంధించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యంత ఆప్తులు ఆయనకి అంటే నమ్మకస్తులుగా ఉండే ఒకే సామాజిక వర్గం చెందిన వ్యక్తులు సో అటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు రాజ్యసభకి ఉన్న వ్యక్తులు కూడా నెక్స్ట్ లోక్సభకు పోటీ చేయాలంటే పోటీ చేయకుండా విముక్తి చూపించే వ్యక్తులు వీరన్నట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ చాలామంది 1 by 1 అంటే ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఇంకెంతమంది బయటకు వస్తారనేది ఒక వార్త అయితే వైరల్ అవుతుంది దాంట్లో వాస్తవం కూడా ఉంది ఎందుకంటే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భం ఏదైతే ఉందో అప్పుడు ఏ నియోజకవర్గాలుగా ప్రవహించారో ఇటు అటువైపు మన ఉత్తరాంధ్ర తర్వాత గోదావరి జిల్లాల వైపు వస్తే ఏ నియోజకవర్గాల గుండా వెళ్తున్నారో ఆయన పాదయాత్ర చేసుకుంటూ ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా పరోక్షంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులను వెళ్ళి కల్పించి ఆయనతో ఒకసారి మాట్లాడించి అదే అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు అంటే జంపు జిల్లాలు ఇవన్నీ కూడా సో అంటే వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ ముందు వచ్చేసరికి ఒక అవకాశం ఇద్దామా ఒక అవకాశం చూసుకుందాం లేదంటే నెక్స్ట్ టీడీపీలోకి వెళ్ళిపోదామా లేదా జనసేనలోకి వెళ్ళిపోదామని ఆలోచనలో ఉన్నారు ఇంకొంతమంది మాకు సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదు మేము కాముగా ఉంటాం
ఈ పోటీ చేయకుండా ఉంటే ఆ పోటీ చేయాల్సిన ఖర్చు ఏదైతే ఉంటుందో అదేనా మాకు మిగులుతుంది, నెక్స్ట్ మా బిజినెస్ మేము చేసుకోవచ్చు అనే తలంపులో ఉన్నారు. బట్ ప్రధానంగా భయం ఎవరికి ఉందంటే అధినేతకు ఉంది. దాని తర్వాత ఎవరైతే బాగా ప్రతిపక్షాల మీద నోరు పారేసుకున్న ఒక టాప్ 5-6 మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా భయంగా ఉంది. బట్ బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఒక స్టేట్మెంట్ కానీ మళ్ళీ ప్రతిపక్షాల మీద విరుచుకుపడడం కానీ వీళ్ళు దిగుబట్టడం కానీ ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ లేదు. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీలో ఈ 5-6 మాట్లాడతారు తప్ప మిగతా 140 మంది ఏమైనట్టు? 140 పైచీలకు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళెవ్వరు కూడా సుముఖంగా లేరు అంటే దాని అర్థం ప్రజా వ్యతిరేకత బాగా ఉంది. సొంత కాన్స్టిట్యూషన్లోనే ఎవరికి వాళ్ళ నియోజకవర్గంలోనే కార్యకర్తలు కూడా అన్నా మీరు ఇందులో ఉంటే మేము సపోర్ట్ చేయలేమన్నా అన్నట్టు పరిస్థితి ఉంది. దానికి ఉదాహరణ కూడా నేను చెప్తాను. మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా కార్యకర్తలు మీరందరూ సీరియస్గా పనిచేస్తారని చెప్పండి, నేను పోటీ చేస్తాను లేకపోతే చేయను అంటున్నారు. ఈయన వాళ్ళని అడగడం ఏంటి? ఈయన లీడర్గా ఉండి ఈయన నడిపించాలి కార్యకర్తలు, ఈయన దిశానిర్దేశం చేయాలి. మీరు ఇలా వర్క్ చేయండి, మీరు ఇలా హార్డ్ వర్క్ చేయండి, ఇలాగైతే ఖచ్చితంగా ఈసారి మందే గవర్నమెంట్ వస్తుంది అన్నట్టుగా చెప్పాలి. అలా కాకుండా తిరిగి కార్యకర్తలను వేడుకునే పరిస్థితి వచ్చింది. మీరు కష్టపడి చేస్తారని చెప్పండి, నేను పోటీ చేస్తాను, లేదంటే నా బిడ్డను కూడా రాజకీయాల్లోకి తెచ్చే ప్రసక్తే లేదు, ఆ పరిస్థితి లేదు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అంటే అర్థం పూర్తిగా కార్యకర్తల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత వచ్చేసింది కదా ప్రభుత్వం మీద. సో అసలైన మూలాలు వాళ్ళు కూడా పనిచేయడానికి సుముఖంగా లేరంటే అర్థం ఏంటి? వ్యతిరేక సెగ కార్యకర్తల వరకు పాకిందని నాకు అర్థమవుతుంది. క్లియర్గా వాళ్ళకి తెలిసిపోతుంది. ఒక మనం పోటీ చేసినా కూడా గెలవము, సరే నామకే వస్తే ఏదో బాగా జగన్కి సన్నిహితులం కాబట్టి కుటుంబ సభ్యులం కాబట్టి పోటీ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు తప్ప. అందుకే అదే సందర్భంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమన్నారు, మనకు ఆయన మీద ఉంది, ఆయనకి మన మీద ఉండాలి కదా అన్నట్టుగా మాట్లాడారు. సో ఎస్పెషల్లీ నెల్లూరు నుంచి ఫస్ట్ సెగ తగింది. తర్వాత మళ్ళీ అదే నెల్లూరు నుంచి కూడా ఇప్పుడు ఒక చాలామంది వరకు కూడా డ్రాప్ అయ్యే పరిస్థితి ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా సీటు ఈయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వద్దు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే ఎక్కువగా ఇప్పుడు ఫస్ట్గా ఈ మొత్తం ఈ 13 జిల్లాలు తర్వాత ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత అన్ని జిల్లాలు కూడా నెల్లూరు ఉమ్మడి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీసుకుంటే మాత్రం బాగా వ్యతిరేకత వచ్చేసింది. వీళ్ళందరూ కూడా ఎడమొహం పెడమొహం లాగా ఉన్నారు. ఎవరు కూడా ఈసారి పోటీ చేయడానికి సుముఖంగా లేరు. అంటే కార్యకర్తల నుంచి కాదు, లోకల్గా ఉండే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత కనబడుతుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేము మీకు సీట్ ఇవ్వట్లేదు అన్నట్టు కూడా ఒక రకమైన పబ్లిసిటీ చేస్తున్నారు. అండ్ మోరోవర్ మొన్న ఒక నేషనల్ ఛానల్ ద్వారా కూడా డబ్బులు ఇచ్చి మరీ సర్వే చేయించుకున్నట్టు అనిపిస్తుంది నాకు. మనకి ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయని. సో అది ఎంత నమ్మే పరిస్థితిలో లేరు. నాయకులే నమ్మట్లేకపోతుంటే సొంత పార్టీ నాయకులు బాగా దగ్గర బంధువులే నమ్మలేని స్థితిలో ఉంటే ఇంకా ప్రజలు ఏమి నమ్ముతారు, కార్యకర్తలు ఏమి విశ్వసిస్తారు చెప్పండి. సో వ్యతిరేక సెగ అయితే బాగా ఉంది. అది చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత అది మరీ ఎక్కువైందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అంతవరకు కాముగా ఉన్న శ్రేణులు కూడా, టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయాయి. సో వ్యతిరేకత అనేది బాగా ఆ పార్టీల ద్వారా ప్రజలు మరి కాస్త వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.